ఇది ద్వి స్వభావము కలిగిన రాశి, కవలల రాశి. దీనికి అధిపతి బుధుడు. చరరాశిలాగా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపేటువంటి స్వభావం కలిగి ఉంటారు. గ్రహ దోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు. అన్ని పరిస్థితులలోనూ సమభావంగా ఉంటారు. ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఆలోచనల్లో వాయువేగంతో పరిగెత్తుతుంటారు. సర్దుబాటు స్వభావం ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగేటువంటి లక్షణాలు కలిగిన ఈ మిథున రాశిలో మహాభారతంలో మీ రాశికి ఎవరు అయి ఉంటారో మనం గుర్తిద్దాం. పరోక్షంగా కౌరవ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసినవాడు, వారితో స్నేహంగా ఉంటూ వారి ఆస్థానంలోనే ఉంటూ వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చినవాడు. ఇతను లాంటి వారు జీవితంలో చాలామందికి మన మిత్రుల రూపంలోనూ ఎదురవుతారు. అలాంటి చెడ్డవారి సలహాలకు దూరంగా ఉండాలి అని సందేశం అందించినటువంటి వ్యక్తి ఎవరో కాదు, శకుని. ఇతను మీ మిథున రాశికి చెందినవాడు.